కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిత్యాన్నదాన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ప్రతిరోజు వందలాది మంది పేదల ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాస్ రెడ్డి జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇంతవరకు ఇలా జిల్లాలోని ఏ నాయకుడు ప్రతిరోజు భోజనం పెట్టలేదని జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి మంచి కార్యాన్ని చేపట్టిన ఆయన అనుకున్నది సాధించాలని, రాజకీయాల్లో ఇంకా ఎత్తుకెదిగి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. లవమంచోడు రోజు రోజున అన్నము పెడుతున్నాడు. గరీబులకు ఉన్నోళ్లకు అందరికీ సాయం చేస్తున్నాడు. ఫ్యాక్టరీలు తెస్తాడు. గెలిస్తే ఎమ్మెల్యేకు గెలిస్తే ఫ్యాక్టరీకి తెస్తాడు. కంది శ్రీనివాస్ जय कांग्रेस गुर्तु की मन वोटू। हम लेबर डेली आ रहे, इंदिरली से आ रहे, काम है बोल के हमको बहुत अच्छा मदद हो रही। कंदी हसीना बहुत अच्छा है। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। మనకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు ఎవరికి బుక్కడు కూడబెట్టలేకపోయినరు. మన కంది శ్రీనివాస్ అనే వ్యక్తి మనకు అందరికీ ఒక దేవుడు లాంటి మనిషి. కొన్ని వందల మందికి రోజు అన్నం పెట్టి అన్నదానం చేసి అందరిని అరుచుకోవడం జరుగుతుంది. చేతగాని వాళ్లకు, ముసలోళ్లకు అందరికి అన్నం పెట్టి ఆదుకోవడం అనేది ఒక పెద్ద కొడుకులాగా అందరికి అయిపోయాడు. ఒక రతనాల దేవునిలాగా అందరిని అరుచుకోవడం జరుగుతుంది. ఒక ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదర్శ జిల్లా అని ఒకప్పుడు పేరెళ్ళింది. ఇది ఆదర్శ జిల్లా కాదు, అన్నం ఉన్న జిల్లా, అరుచుకునే జిల్లా, ఆదుకునే జిల్లా. ఒక కన్న పిల్లలాగా అరుచుకుంటున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి పాదే పాదే పాద వందనాలు చేస్తాం. మంచి కోరికున్నది అతడికి. ప్రేమ అంటే చిన్నవాళ్ళ మీద, పెద్దవాళ్ళ మీద, ముసలోళ్ళ మీద మంచి ప్రేమగల వ్యక్తి. ఇంత మంచి మనిషి మనకు దొరకడం అనేది మరో జన్మ కావాలనే కోరుకున్నటువంటి మా జన్మ అవసరం ఉంది. ఒక కన్నతల్లిలాగా